టాప్ 10 సాంగ్స్ విత్ ఫుల్ మీనింగ్ అండ్ మోటివేషనల్. ఈ 10 సాంగ్స్ మనం విన్నామంటే ఖచ్చితంగా మోటివేట్ అవ్వాల్సిందే. ఎప్పుడైతే మనము లైఫ్ వేస్ట్, నేనేం చేయలేను, నా లైఫ్ ఇంతే, నా లైఫ్ ఇంకా దేనికి పనికిరాదు, నేనేం చెయ్యలేను, ఇంకా అసలు నేను మొత్తం ఫుల్ స్టాప్ అన్న టైంలో ఇవన్నీ విన్నామంటే ఖచ్చితంగా మనము ముందడుగు వేస్తాము. సో కంపల్సరిగా ఈ 10 సాంగ్స్ వినండి. అంటే నేను ఏదో పాడతా అని కాదు, జస్ట్ మూవీ నేమో లిరిక్స్ చెప్తాను. సో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని వినండి. ఫస్ట్ సాంగ్ మిస్టర్ నొకయ్య మూవీలో, ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలు కానీకు. స్టార్టింగే చూడండి ఎంత బాగుందో. ఈ ఒకే ఒక జీవితం, ఈ క్షణాన్ని చెయ్యి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. అంటే వేస్ట్ చేసుకోవద్దు క్షణం కూడా, మళ్ళీ క్షణం వస్తుందో రాదో అనే విధంగా ఎంత బాగా. దెన్ కష్టం అనేది లేకుండా రోజంటూ ఏది ఉండదు అనే విధంగా నెక్స్ట్ లిరిక్స్లో ఉంటుంది. కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి కత్త బంగారు లోకం. అప్పట్లో చాలామంది చూసింటారు ఈ మూవీ, ఎందుకంటే మొత్తం యూత్ సంబంధించింది, ఒక టీనేజర్స్ గురించి మెయిన్గా ఉంటుంది ఈ మూవీ. సాంగ్, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చుక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా. చూడండి ఎంత బాగుందో. నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరు బదులివ్వరు, నీ ప్రశ్నలకు నువ్వే ఆన్సర్ చూసుకోవాలి అనేసి. అండ్ 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడు ఇప్పుడు కననంటుందా. నెక్స్ట్ ది లైఫ్ ఆఫ్ రామ్ అండ్ జాను అని కూడా సెర్చ్ చేయొచ్చు. ఆ మూవీలో సాంగ్, ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా. చూడండి ఎంత బాగుందో. ఏ దారి ఎటు వెళుతుందో నేను అడిగానా, ప్రవహిస్తూ వెళ్తూనే ఉన్నా, ఏదన్నా వెతుకుతున్నానా, పోతూనే ఉన్నా ప్రవహిస్తూ అనే విధంగా ఉంటుంది. ఫుల్ సాంగ్ వినండి, మంచిగా అర్థమవుతుంది. సూపర్ అనిపిస్తుంది అసలు. మనము లైఫ్లో కూడా అలానే వెళ్ళిపోతూ ఉండాలి, అది ఇది అని ఉంటే అట్లనే ఆగిపోతాం. నెక్స్ట్ కుబేరా మూవీలో నా కొడక అని సాంగ్ టైప్ చేయండి వచ్చేస్తుంది. దాంట్లో ఒక లిరిక్ చెప్తాను. ఆకలితోను పస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడక. ఇది ఒక తల్లి తన కొడుకు కోసం పాడుతుంది. అది కూడా తన చల్లి చనిపోయి ఉంటుంది, తను అనాథగా పెరుగుతాడనమాట. సో అది ఊహించుకొని ఉంటుంది అది మొత్తం. సూపర్ అనిపి. నెక్స్ట్ మూవీ కంచరపాలెం. సాంగ్ వచ్చేసి, ఆశాపాశం బందీ చేసేలే, సాగే కాలం మాదే ఆటేలే. ఆశలన్నీ ఎన్ని ఉన్నా కూడా బందీ చేసేసినాయి నన్ను, ఆశలు ముందుకు ఆడే ఆట. అంటే ఇది మొత్తం ఆటనే, జీవితం మొత్తము అనే విధంగా చూపిస్తాడు. ఇది మొత్తం చిన్నప్పటి నుంచి తను చనిపోయేంత వరకు లైఫ్ చూపిస్తుంది. ఒక బాల్యంలో, ఒక టీనేజర్లో, ఒక మధ్యస్థ వయసులో. సో ఇవన్నీ చూపిస్తుంది ఆ మూవీలో. ఇది ఒక పార్ట్ ఆఫ్ సాంగ్, ఇది సూపర్ అనిపిస్తుంది. అండ్ దెన్ చావు కబురు చల్లగా మూవీ. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతాము నిరాతలో. ఇది ఒక్కటి టైప్ చేసామంటే సాంగ్ వచ్చేస్తుంది. ఇది స్టార్టింగ్ లిరిక్ కాదు, ఇది మిడిల్లో లిరిక్. స్టార్టింగ్ లిరిక్ వచ్చేసి, గుండెలూనా సవ్వడుండదే అని వస్తుంది. మెయిన్ ఈ సాంగ్ దేంట్లో పాడతారంటే, తన లవర్కి వేరే వానితో పెళ్లి చేస్తుంటారు, అట్ ది సేమ్ టైం తన మదర్ చనిపోతుంది, హీరో వాళ్ళ మదర్ చనిపోతుంది. సో ఆ సాంగ్ దీనికి రిలేటెడ్ పాడతాడు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే కన్నీళ్ళు కంపల్సరీ రావాల్సిందే. నెక్స్ట్ ఒక ప్రైవేట్ సాంగ్, నువ్వో రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. ఈ సాంగ్ ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి గురించి వివరిస్తుంది, తను వేరియేషన్స్గా. ఒక శిల్పి వచ్చేసి దాన్ని చెక్కుతున్నంతసేపు తను ఒక శిల్పి, అండ్ దెన్ లోపలికి పోనేరనమాట గుళ్ళోకి కూడా. సో దాంట్లో చాలా వివరిస్తారు చూడండి. జనరల్గా ఒక కరెంటు టాపిక్ తీసుకుందాం. సాఫ్ట్వేర్ ఉన్నాడు, రన్ చేస్తాడు కోడ్ మొత్తం, కానీ ఆ క్రెడిట్ మొత్తం తనకు వస్తుందా, కంపెనీకి వస్తుంది. అట్లా ఉంటుంది కథ. తను ఎంత చేసినా ఒక ఎంప్లాయీ లెక్కే చూస్తారు. ఇది బివర్స్ మూవీలో. సాంగ్ వచ్చేసి,
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలైపోయాయమ్మా. మొత్తం ఫ్యామిలీ వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు. తన తల్లి ముందే చనిపోయి ఉంటుంది. సో ఫాదర్ అండ్ డాటర్, సన్ ఉంటాడు. డాటర్ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చనిపోతుంది. ఫాదర్ అండ్ సన్ వచ్చేసి వాళ్ళ చెల్లెల్ని గుర్తు చేసుకుంటూ పాడతారనమాట. ఆ ఎమోషన్లో వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం వస్తే ఏమవుతుందిరా నాయనా అనే సిచ్యువేషన్ వస్తుంది. ఇద్దరు మగవాళ్ళు ఏ కుటుంబంలో కూడా హ్యాండిల్ చేయలేరు. లేడీస్ లేని అసలు ఎట్లా ఉంటుందంటే ఇల్లు చూడలేము. ఆ చెల్లైనా తల్లైనా బిడ్డైనా ఎవరో ఒక ఆడది ఉంటేనే ఇంట్లో అది ఇంటికి కళ. కానీ ఏదైనా సరే. నెక్స్ట్ మూవీ శ్రీరాములయ్య మూవీలో కర్మభూమిలో పూసినవో పువ్వా విరసి విరియని ఓ చిరునవ్వా కన్నులు ఆశలు నీరై పారగ కట్నపు జ్వాలల సముదైపోయావా. ఇది ఒక అమ్మాయి గురించి ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. కానీ మీనింగ్ మాత్రం గ్రేట్ఫుల్ ఉంటుంది. అసలు విన్నామంటే మళ్ళీ మళ్ళీ వినాలి. ఒక ఆడపిల్ల జీవితం ఏంటి, ఎలా ఉంది అనేలాగా ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ సాంగు. నా చిట్టి చేతుల చక్కని రాతలని ఇవ్వలేదయ్యో నా సంకల మేడితో సరేరు వారు దున్నీనరయ్యో దున్నీనరయ్యో. ఇదేంటంటే ఒక చిన్నప్పుడు తన బాల్యం గురించి వివరిస్తాడు. తన చిట్టి చేతులతో నేను రాయలేదు, నేను ఎడ్ల కాడికి పోయి పనిచేసా, ఒక రాజుగారి ఇంట్లో పనిచేసా అని మొత్తం ఫుల్ ఉంటుంది. భలే అనిపిస్తుంది ఆ సాంగ్ వివరణ అయితే. ఒక్కసారైనా వినాలి లైఫ్లో ఇలాంటి సాంగ్స్. ఈ 10 సాంగ్స్ విన్నారంటే ఇంకా నలుగురికి చెప్పాలి. ఈ సాంగ్స్ ఖచ్చితంగా వినాల్సిన సాంగ్స్ ఇవి. మన పిల్లలకి కూడా వినిపించాల్సిన సాంగ్స్ అనేలాగా ఉన్నాయి. నేను ఒక వీడియో పెడతా చూడండి. నా కొడక అనే సాంగ్ మా పాప వింటుంది. ఎంత విచిత్రం చూడండి.